హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జే స్టార్ జేసీ వ్లాగ్స్. మీరు ఎట్లున్నారు దోస్తులు? మేమైతే కిర్రాగున్నాం. మేము ప్రజెంట్ అయితే తుపాకులో కూడా సమ్మక్క బ్యారేజ్ గడ అవుతున్నాం. దోస్తులు చూస్తారుగా 3 గేట్ల వరకు అయితే ఓపెన్ చేసిళ్ళు. నీళ్ళు అయితే బొల్లు నత్తాయి. చూడండి, ఆ మూత మోగిపోతుంది. ఇంకెందుకు ఇక అటు కూడా పోయి చూద్దాం. ఇగో వీడికి నేను 2 సుట్లు వచ్చిన. ఒకసారేమో ఇది కడతా అంటే వచ్చిన, ఇక చేసన్న పుణ్యమా అంటూ రెండోసారేమో ఇది పూర్తయినాక తీసుకొచ్చిండు. ఈ దాడి ఫ్రెండ్స్ ఇదేముండదు చూద్దాం. చేసన్నా కింది దిగొచ్చా సత్త అలా పడితే దునుకుదాం. దిశలు చూసిందేమో అటుపక్క, ఇప్పుడు చూసేదేమో ఇటుపక్క. సూపర్ ఉన్నది. మన మధ్య నుండి కూడా పోవాలిగా మనం. దాన్ని ఇటు కూడా ఏమో ఉన్నది చూద్దాం. దాన్ని ఫ్రెండ్స్, మళ్ళీ మనం దాని మీద పోయేటప్పుడు ఎన్ని గేట్లు ఉన్నాయో లెక్క పెడదాం. సరేనా? లెక్క పెడదాం. అమ్మో, ఘోరం భయం అవుతుంది. నాకైతే ఘోరం అవుతుంది. నీకు? 1 2 3 4. మీరు ఇప్పుడు అటుపక్క చూసిర్రు. ఇప్పుడు మనం బ్రిడ్జ్ మించి పోదాం. నేనైతే పోతానా? నేను ప్రజెంట్ అయితే బ్రిడ్జ్ మీద అవుతున్నా. ఓ, బాగానే లోతుంటుంది. మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ డ్యామ్కి 59 పిల్లర్లు. ఆ పిల్లర్ల 3 గేట్లు తెరిచిండు. ఇంకా లేటెందుకు, అటు కూడా పోయి చూసేద్దాం. నేనైతే ఒకటో పిల్లర్ కాడికి అయితే వచ్చిన. అవ్వండి తేనెటీగలు. చేసన్నా తేనెటీగలు బండ బయట కొడదామా అని. తాడతాయి, మనల్ని ఎత్తాయి, గట్టినే ఎత్తాయి. మనం వెళ్ళి ఇంటికి పోతాం. కొడు చూడు తెలుస్తుంది. ఓ, కుడితే ఎట్లా మొత్తం మనం బాడీ మొత్తం తేనెటీగలతోనే ఉంటాం. కొడదాం పార. అద్దు కొడదాం. అద్దు. చూడండి, హాయ్ చెప్పండి. మనం ఉండము ఇక. రేపటికి 2. మాకైతే ఘోరంగా ఉన్నది. అగో అది చూడండి, గుట్ట. ఏం గుట్టది? అదా, ఏం గుట్ట అంటే ఇక నాకు తెలియదు. చెప్పు. నాకు తెలియదు. బీరమాయ గుట్ట అటు సైడ్ ఉంటుంది. అట బీరమాయ గుట్ట. దీన్ని ఎక్కి అవతలి పోవాలి. దేన్ని ఎక్కుడు? గుట్టని. గుట్టను ఎక్కుతారా? ఎక్కుతారు. ఇటు చూద్దాం కానీ, అటు చూసినాం కదా, ఇటు చూద్దాం. పడతావు. చూడండి ఎట్లున్నాయి ఒకసారి, ఘోరంగా అసలు.
చేసిన టైం ఎంత అవుతుంది? 2:30 అవుతుందిరా. దోస్తులు మీకు ఒకటి చెప్పాలి, ఇంత ఎండ ఉన్నా కానీ మధ్యాహ్నం టైంలో చల్లగా వస్తుంది. అంతా గోదావరి దయ, చల్లగా అంటే చల్లగా. ఇక ప్రకృతిది ఇక అంతే, ఇక ప్రకృతి. ఏం ప్రకృతిరా బాబు, నోటికి వచ్చిందల్లా అంటాడు. చెట్లు చేమలు, గుట్టలు అద్దా, గుట్టలు పుట్టలు, గుట్టలు పుట్టలు, చెట్లు చేమలు. చేమలు అంటే చీమలు, చీమల చీమలు, చీమల చేమల చీమలు చీమలు రెండొకటే. రెండు ఒకటేనారా? మరి వేరు వేరుగా ఉన్నాయి మరి. ఇక అంతే, ఇక అన్నీ ఏకమైతే ఈ చల్లగాలి వస్తుంది. ఈ నీళ్ళు కాదు, ఏమే ఏకమైతే చల్లటి గాలి వస్తుంది. ఈ నీళ్ళు, ఆ చెట్లు, ఆ ఆకులు, ఆ కొమ్మలు, చెట్లు అంటే అన్ని రావారా? అన్నీ వస్తాయి కానీ ఒక్కొక్కటి ఇవ్వ తీసుకుంటూ పోవాలి. ఇవన్నీ కలిసినా అనుకో చల్ల చలి పెడుతుంది. ఇప్పుడు చలికాలం ఎట్లా వచ్చింది? వీడి కలితేనే చలికాలం అయ్యింది. అమ్మా, ఏమైనా కలుపుతానా వారా నువ్వు? అగో గడేమో కనబడతాయి, ఏంటిది? పసుపు కలర్ కోళ్ళు. అగో కోళ్ళు, చిచి కోళ్ళు. అది గోదావరి ఎంత వచ్చిందో చెప్పడానికి. అది మొత్తం అయితే డ్యామ్ అయితే చూసేసినా, కొద్దిగా దూపు అవుతాను. గోదావరి నీళ్ళేనే అట్లా తాగేద్దాం, కొన్ని తాగేద్దాం. మీకు దూపు అయితే బాడీలో పని చేసి ఆవర్రి. ఎప్పుడైనా అన్నానికి తాగవద్దు, నీళ్ళకు తాగవద్దు, గుద్దితే చస్తారు ఎవడైనా. మా జాసన్న పొడుగుంటాడు కాబట్టి అంటకుండా దునికిండు. నేను గిందంత ఉంచి ఏడంటకుండా దునుకుతా. మిస్ అయింది అనుకో వాళ్ళ పడతా. పోతాను ఇక మధ్య దుబ్బైతాను. ఏమంతలు ఆడుతున్నారా? బండాలు ఎత్తుకుతా, బండాలల్లా గెలికిస్తా అంటే పిచ్చోడిని అనుకోకుర్రి. బండాల కింద ఎండ్రికాయలు ఉంటాయేమో అని చూసిన. బండల కింద ఉంటాయా? పొక్కలు ఉంటాయి కానీ. అదే ఇగో ఇది గోదావరి, దీన్ని ఏమంటారు గోదావరి. అందుకు బండాలలో దక్కువ ఉంటాయి దొంగ ఎండ్రికిచ్చలు. అవి పొక్కలలో ఉండేటి మంచి ఎండ్రికిచ్చలు అంటారు. బండ కింద దాక్కునేది దొంగ ఎండ్రికిచ్చలు. నాకైతే ఫుల్ దూపు అవుతుంది. ఇక నేనైతే తాగుతాను. అమ్మాయిషా, నా దూపని గోదావరి తల్లి అయితే తీర్చింది. నా దూప అయితే అయిపోయింది. ఎమ్మిగా ఉన్నాయి. చేసన్నా నువ్వు కూడా తాగిపోయి, నీకు కూడా దూప అవుతుందేమో. ఇగో మేమైతే నీళ్ళు తాగినాము. ఇక మా ప్రయాణాన్ని ఇంటికి కొనసాగించాలి. పోదాం పాస్ చేశాను. ఇక ఈ గోదావరి తల్లిని వదిలిపోవద్దు అవుతలే నాకైతే. ఏం చేయాలి? ఇంటికి పోవాలంటే గోదావరి తల్లి దగ్గరికి పోవాలి. చేసాను ఇదేంటిదన్నా ఫ్రెండ్స్, దీన్ని చూస్తే ఏదో జంతువు దగ్గరగా అనిపిస్తాను కదా మీకు. చూడండి చెప్తుంది. నాకు ఎత్తం లేదు కానీ లేవర్స్ పెడతానా మీకోసం. ఇది జంతువు అనుకోకుర్రి, కంక బొంగు వేర్లు మొదళ్ళు. నేను ఫస్ట్ అట్నే అనుకున్నా, పొరపడ్డా. దీని నుంచి నేను అంటకుండా దునుకుతాను అనుకుంటారు కొంతమంది. ఏంటిది? దీని నుంచి అంటకుండా దునుకుతా. దూకలుతావారా? దూకుతా. ఇంత దూకలే అనుకుంటారు కదా, ఇంత ముందే వీళ్ళు దునకలే, ఇప్పుడు ఎట్లా దునుకుతారు అనుకునేది. నీళ్ళుగా ఆయన బలం వచ్చింది. దూకురా మరి.
బో ఎంత త్యాగం చేస్తే దాని నుంచి అంటకుండా దింకినా అట్లుంటది. నీలాంటి ఎక్కడ ఉంటారు రా బాబు. దిస్ ఎంటర్టైన్మెంట్ అన్నీ నువ్వు వేసుకుంటారా బ్యాక్గ్రౌండ్? అందుకే నన్ను అంటారు యూట్యూబ్లో లొంబా అని. కొట్టుకో డబ్బు కొట్టుకో. మనకైందేదో పడ్డది కాలి కింద. అడవి పుచ్చకాయ ఇదిగోండి. ఇది మాకు చిన్నగా ఉన్నది, నా కాలు కింద పడేసరికి తెగిపోయింది. ఇది చిన్నది, ఇంకేమన్నా చూద్దాం. ఇగో పెద్దది. అదేంటిది? పెద్దది కాదు. అదేం కాయ? పుచ్చకాయ. కాదురా, అడవి పుచ్చకాయ. కాదు దోసకాయ. ఏం మరి అదేం కాయ కానీ? అడవి దోసకాయ కానీ తినరాదండి. ఇది తింటారేమో, నీకేమరక? దోస్తులు నాకైతే ఫుల్గా నచ్చింది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన ఈ సమ్మక్క బ్యారేజ్ కాడ. ఇక మీ అందరికీ కూడా నచ్చుద్ది అనుకుంటానా. ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేసీ వ్లాగ్స్. ఇక బిల్లన్ అంటానా గంటని ఇట్లా కొట్టుర్రి, లేకుండా క్లిక్ చేయండి మామూలుగా. ఇక నేనైతే ఏం చేస్తాను, నేను పోతా.